అక్కడి నుంచొని చెప్తావా? చెప్పు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ లాంటిది కదా. మనం కొనుక్కున్న ఇంట్లో మనం ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. మాకు ఆ కళ ఈ హౌస్తో నెరవేరిందండి. ఇది ఎప్పుడో 3 years బ్యాక్ నేను తీసుకున్న వీడియో. ఇప్పుడు ఫోన్ మెమరీ ఫిల్ అయిందని చెప్పి క్లియర్ చేస్తుంటే నాకు ఈ వీడియోస్ దొరికాయి. ఇప్పుడు షేర్ చేస్తున్నాం. మేము 2021 ఆగస్ట్లో హౌస్ బుక్ చేసుకున్నామండి. అప్పుడు మేము ఇల్లు చూడడం ఇలానే చూసాం అనమాట. మాకు ఏది బెడ్రూమ్ వస్తుంది, ఏది ఏ రూమ్ వస్తుంది, ఎక్కడ కిచెను అంటే ఫ్లోర్ ప్లాన్ చూసాం కానీ ఎలా ఉంటుంది అనేది ఐడియా లేదు. అది యూఎస్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మనకి ఇండియాలో గోడలు అవి సిమెంటు మట్టి లేకపోతే బ్రిక్స్తో ఉంటుంది కదా. ఇక్కడ హౌసెస్ అన్నీ ఇలా వుడ్తో కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. మేము ఫస్ట్ ఈ హౌస్ లోపల ఇలా చూడగానే చాలా షాక్ అయ్యాం. ఏంటిది మొత్తం అంతా చెక్కే ఉంది, బ్రిక్స్ లేవు, ఏం లేవు అని. తర్వాత మా హస్బెండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ హౌసెస్ అన్నీ ఇలానే ఉంటాయండి, మరీ అంత వెరిదానిలా చూడకండి. మేము అంటే యూఎస్ వచ్చిన 1.5 yearలో ఇల్లు తీసుకున్నాము. మేము రాగానే కోవిడ్, సో పెద్దగా ఏం బయటికి వెళ్ళడం చూడడం అది ఏం అవ్వలేదన్నమాట. సో మా ఇల్లు మేము అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఇలా తీసుకున్నాం అనమాట. ఇక్కడ మేము ఏ రూమ్ ఏదొస్తుంది, ఎక్కడ ఎవరు పడుకోవాలి అనేది డిసైడ్ చేసుకుంటున్నాం అనమాట. మేము August 31st బుక్ చేసామండి. మేము వచ్చేటప్పటికి ఇల్లు షేప్ ఇలా ఉంది కదా. అండ్ మాకు హౌస్ రావడం December 15th ఆ టైంలో వచ్చిందనమాట. అంటే ఇలా ఉన్న ఇల్లుని 3 నెలల్లో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లో ఎలా మార్చారో మేము మా నెక్స్ట్ విజిట్లో చూపిస్తాం. మేము ఎవ్రీ 2 weeks ఆర్ 3 weeksకి ఒకసారి ఇంటికి వచ్చి ఏమేమి అప్గ్రేడ్ అయ్యాయి, ఏమేమి బిల్డ్ అయ్యాయి అనేది చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఇల్లు ఎలా మారిందనేది మీరే చూడొచ్చు. మా అవుట్డోర్ స్ట్రక్చర్ ఎలా మారుతుంది అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అలా వెళ్తున్నప్పటికీ అవుట్డోర్ స్ట్రక్చర్ ఎలా మారుతుందో చూడండి. మా నెక్స్ట్ విజిట్లో ఫ్లోరింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మాకు హౌస్ ఒక స్ట్రక్చర్ ఏంటనేది తెలిసి వచ్చిందనమాట. అంటే కిచెన్ ఎగ్జాక్ట్గా ఎంత సైజ్ వస్తుంది, బెడ్రూమ్స్ ఎంత సైజ్ వస్తుంది, మెయిన్గా వాల్స్ రెడీ అయిపోయాయి కదా, అందుకని మాకు ఒక సైజ్ అయితే ఐడియా వచ్చింది. మా హౌస్ మా కమ్యూనిటీలో ఒక 5th house ఆర్ 6th house అనమాట. మేము ప్రతి విజిట్కి వచ్చినప్పుడు మా హౌస్తో పాటు మా చుట్టుపక్కల ఉన్న హౌసెస్ కూడా ఎంత గ్రో అయ్యాయి, లేకపోతే ఎన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయి, ఫౌండేషన్ అయిపోయిందా అది కూడా మేము చూసుకునే వాళ్ళం అనమాట. అంటే మనకి మన నైబర్స్ ఎలా వస్తారనేది ఆతృత ఉంటుంది కదా. మన పక్కన ఎవరు వస్తారు, ఎదురుగుండా ఉన్న ఎవరు వస్తారు, ఎలాంటి ఇల్లు రెడీ అవుతుంది అనేది. సో ఇక్కడ జనరల్గా మొత్తం అన్ని ఇల్లులు ఉన్నా కూడా ఏ 2 ఇల్లు అంటే ఒక 4-5 ప్లాన్స్ ఉంటాయి అంతే ఒక 100 houses. ఆ ప్లాన్ ఉన్న ఇల్లులు ఇంచుమించు పక్కపక్కన రావు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే కలర్స్ కూడా ఇప్పుడు ఒక 100 ఇల్లు ఉంటే ఏ కలర్స్ ఇంచుమించు అస్సలు మ్యాచ్ అవ్వవు అనమాట. ఏదో ఒక చిన్న షేడ్ డిఫరెన్స్ అయినా ఉంటుంది. ఇప్పుడు అవుట్డోర్ మాకు ఈ పర్పులిష్ వైట్ అని వచ్చింది కదా, ఆ కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ నెక్స్ట్ విజిట్లో మాకు క్లోజెట్స్ అన్నీ హాఫ్ బిల్డ్ అయ్యాయి అనమాట. అంటే చూసారా, మీకు లివింగ్ రూమ్లో మీరు చూస్తే ఇందాక జస్ట్ ఒక వాల్లా ఉండేది, ఇప్పుడు ఆ చేంజెస్ అన్నీ వచ్చాయి. సైడ్ ఫెన్స్, బ్యాక్ యార్డ్ ఫెన్స్ మొత్తం అంతా వచ్చింది అనమాట. మాకంటే బౌండరీ తెలిసింది మా ఇల్లు సైజ్ అంతా, బ్యాక్ యార్డ్ కూడా. సాయిలో వచ్చాను. ఎక్కడికి వచ్చాం? అవును, ఇది ఓల్డే కదా, 3 days అయిపోయింది. 3 times వచ్చాం కదా. ఓ ఓకే, కొత్తిల్లా. చూపించు ఫస్ట్. ఏది చూపిస్తావు నాకు ఫస్ట్? యూ డోంట్ గో ఇన్సైడ్. మీ అండ్ అన్య విల్ గో ఇన్సైడ్. ఓకే, యూ స్టే హియర్. ఇప్పుడు ఫ్రంట్ యార్డ్ కూడా రెడీ అయిపోయింది. మాకు ఈ కలర్స్ వాళ్ళు ఫోటోలో చూపించారు కానీ గరాజ్కి ఏ కలర్ వస్తుంది, మెయిన్ డోర్కి ఏ కలర్ వస్తుంది, ఫ్రంట్కి ఏం కలర్ వస్తుంది అంటే కలర్ కాంబినేషన్స్ వాళ్ళు ఈ పార్ట్ ఇది వస్తుంది, ఈ పార్ట్ ఇది వస్తుందని ఫ్లోర్ ప్లాన్లో అయితే చూపించారు కానీ మాకైతే ఏం అర్థం కాలేదు. సో ఫైనల్గా మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఆ కలర్స్ మాకు తెలిసాయి. ఓకే, అక్కడ గ్రాస్ ఉండదు, అది అలానే ఉంటుంది.
మనకి ఫ్రంట్ యార్డ్ లో ప్లాంట్స్ అన్ని వాళ్ళు కొన్ని పెట్టేసి ఇస్తారండి. అంటే వాళ్ళు ఒక స్ట్రక్చర్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం అన్ని పెట్టేసి ఇస్తారు. తర్వాత మనకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏమైనా మార్చుకోవచ్చు అనమాట. ముందు మనం అక్కడ ఈ చేంజెస్ కావాలి, ఇక్కడ ఆ చేంజెస్ కావాలంటే ఏమీ చేయరు. కొన్ని బిల్డర్స్ చేస్తారు, కానీ మాది డిఆర్ హోటల్ వాడైతే అసలు చిన్న ఒక రాయి కూడా అట్నుండి ఇటు కదపడానికి ఒప్పుకోలేదు. ఇది ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయినట్టునండి. ఇంకా మాకు ఫ్లోర్స్ ఒకటి వేయాలి అండ్ కబోర్డ్స్ ఉంటాయి కదా, వాటికి టాప్స్ బిగించాలి. ఇంకా ఇక్కడ ఫ్రంట్ యార్డ్ అండ్ బ్యాక్ యార్డ్స్లో గ్రాస్ వాళ్ళే మనకి వేసి ఇస్తారండి. దాన్ని మనం మెయింటైన్ చేసుకోవడమే. వాళ్ళు వేయడం బెడ్స్, గ్రాస్ బెడ్స్ డైరెక్ట్ దొరుకుతాయి, అవి తీసుకొచ్చేస్తారు. కానీ దాన్ని మనకు మెయింటైన్ చేసేసరికి సరదా తీరిపోతుంది అనమాట. మనకి అంతగా గ్రాస్ మెయింటైన్ చేయడం రాదు కదా జనరల్గా. అంటే మనకి ఇండియాలో అంత గడ్డి పెంచే అంత ప్లేస్లు అయితే ఉండవు కాబట్టి ఇక్కడ అది మాకు ఒక పెద్ద ఛాలెంజ్ లాగే అనిపించింది. అండ్ మా ఫైనల్ మూమెంట్ అయితే రానే వచ్చేసింది. మనకి మొత్తం ఇల్లంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి కీస్ ఇస్తారు. కీస్ ఇచ్చిన రోజే మనం అగ్రిమెంట్ అన్నీ చేసుకుంటాం అనమాట. మేము కీస్ తీసుకోగానే ఒక దేవుడి విగ్రహం పట్టుకొని ఇంట్లో పెడదామని అనుకున్నాము. అంటే మేము కీస్ తీసుకున్న రోజుకి మా హౌస్ వార్మింగ్కి అరౌండ్ ఒక 15 days టైం ఉందన్నమాట. సో హౌస్ వార్మింగ్ అయితే కానీ మనం ఇంట్లో ఏమీ చేయం కదా. సో అందుకని ఫస్ట్ ఒక దేవుడికి పెట్టుకొని దండం పెట్టుకుంటున్నాం. లోచన ఎక్కడికి వచ్చాం చెప్తావా నువ్వు? వెల్కమ్ టు మై ఛానల్ చెప్తావా? ఏం చూపిస్తావు ఈరోజు మాకు? నో థింగ్స్ ఇన్ అవర్ న్యూ హౌస్. మనం పెడదామా న్యూ థింగ్స్? ఇలా వెళ్ళి చూపించు ఇల్లు దా. ఓకే, సో అది మా గరాజ్ నుండి కూడా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అదొక ఎంట్రీ ఉంది. ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. మెయిన్ డోర్లో నుండి ఎంటర్ అవగానే ఫస్ట్ మాకు కనిపించేది ఇక్కడ ఫాయర్. రైట్ సైడ్ కొంచెం చెప్పులు అవి పెట్టుకోవడానికి, స్టాండ్ అది పెట్టుకోవడానికి, లేదా కొంతమంది సోఫాలు అవి వేసుకుంటారు. ఇది లోచన్ నించున్నది, ఇది మా ఫాయర్ అనమాట. తర్వాత ఈ ఎంట్రీ వే. ఫస్ట్ యూ వాంట్ టు షో అప్ స్టైర్స్. సో ఫస్ట్ అయితే పైకి వెళ్ళి చూసేద్దామా? మా చిన్నోడు పైన చూపిస్తాడంట, కింద తర్వాత చూపిస్తాడంట. ఏం చూపిస్తావు? There is nothing upstairs. There is no slide bed and ఇది ఎవరి రూమ్ నాన్న? మాస్టర్ బెడ్రూమ్. టూ సింక్స్ ఉన్నాయా? టబ్బు బాగుంది. షవర్. ఓకే ఓకే. వాట్ ఈస్ హియర్? This is our closet. No, you cannot do like that. Should not do like that. No. ఇది మాస్టర్ బెడ్రూమ్ వాక్-ఇన్ క్లోజెట్ అనమాట. మనకి ఇండియాలో లాగా మొత్తం అన్ని కబోర్డ్లు, షెల్ఫ్లు అలా ఉండవు. ఒక రూమ్ లా ఉంటుంది వాక్-ఇన్ క్లోజెట్ అంటే. దాంట్లో వైర్డ్ షెల్ఫ్స్ అనేవి ఉంటాయి అనమాట. బెడ్రూమ్ లో మనకి ఇంకేం కబోర్డ్స్ ఉండవు. ఇక్కడ బాత్రూమ్ లో ఈ సింక్ కింద కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఇవే మనకి ఇలా క్లోజ్డ్ కబోర్డ్స్ లా ఉంటాయి అనమాట. మిగతాదంతా వాక్-ఇన్ క్లోజెట్. మాస్టర్ బెడ్రూమ్ లో మాకు ఇలా పెద్ద విండో ఒకటి వచ్చి బ్యాక్ అంతా ఓపెన్ వల్ల మాకు వెంటిలేషన్ అయితే ఇంట్లో చాలా బాగుంటుంది. మార్నింగ్ అంతా మనం అసలు లైట్స్ అనేవి వేసుకోకర్లేదు అనమాట. ఓకే, లెట్స్ గో. yes, let's go. And it's a toy. Okay. And you can go inside and keep your head like సరే పద. ఇంకేం చూపిస్తావు? పద. నెక్స్ట్ ఏం చూపిస్తావు? సో మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా మాకు ఇక్కడ ఒక క్లోజెట్ ఉంది. అండ్ పైన హాల్ కనిపిస్తుంది కదా, అదంతా లాక్. సో క్లోజెట్స్ అన్ని మాకు జనరల్ గా ఇలా వైర్డ్ షెల్ఫ్సే ఉంటాయండి.
మనం కావాలంటే తర్వాత మన వుడెన్ కబోర్డ్స్ లాంటివి మనం సెపరేట్ గా చేయించుకోవచ్చు, లేదంటే మనం డిఐవై చేసుకోవచ్చు. అమ్మమ్మ బాబు ఆగు బాబు, కొంచెం టైట్ ఉంది. ఇది ఇక్కడ ఏముంటది, నో స్లైడ్ హియర్ అంట. అక్కడ ఏం వస్తుంది? నా What is it? బంక్ బెడ్. I want sleigh bed. బంక్ బెడ్ విత్ స్లైడ్. ఇస్ దిస్ యువర్ రూమ్ లోచన్? Yes. పిల్లల బెడ్రూమ్ లో లోపల ఇంకో డోర్ ఉంది, పక్కన గ్యాప్ ఉంది కదా, అది పిల్లల క్లోజెట్ అన్నమాట. దాంట్లో కూడా పైన ఒక వైడ్ షెల్ఫ్ ఉంటుంది. ఇక్కడ జనరల్ గా హ్యాంగర్స్ వాడతారు, మన సైడ్ కబోర్డ్స్ లా వాడతాం కదా, ఇక్కడ మొత్తం బట్టలన్నీ హ్యాంగర్స్ వాడతారు అన్నమాట. అందుకని జస్ట్ ఆ వైడ్ షెల్ఫ్స్ ఇస్తారు. ఇదంతా ఏంటిది, ఈ ప్లేస్ అంతా ఏంటి? Kunga. డాడీని అడుగు. ఇక్కడ హోమ్ థియేటర్ నో, నాకు ఈ ప్లేస్ లా ఖాళీగా ఉంటే అప్పుడు హోమ్ థియేటర్ ఉంటే ఇక్కడ సోఫాలు అవి వేయాలి కదా కంపల్సరీ, కింద కూర్చొని చూడలేం కదా. ఇది ఎవరి రూమ్ లో, ఎవరి రూమ్ ఇది? ఇది ఎవరి రూము? నో, డాడీని అడుగు. వాట్ ఇస్ దిస్? సియాటల్ లో ఇళ్ళకి బాల్కనీ రావడం చాలా రేర్ అండి. అట్లీస్ట్ అంటే యుఎస్ లోనే చాలా తక్కువ హౌసెస్ కి ఇలా బాల్కనీ వస్తుంది. మా లక్ అనుకోవచ్చు, మా ఇంటికి ఇలా బాల్కనీ వచ్చిందనమాట. సో మా నైబర్స్ తో వాళ్ళతో హ్యాపీగా మేము బయటకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు డైరెక్ట్. మధ్యలో చెప్తావేంట్రా? ఈరోజు మీకు న్యూ హౌస్ వెళ్ళాం, బట్ ఇట్స్ నథింగ్ ఇన్ అవర్ న్యూ హౌస్. అయ్యయ్యో, ఈ ఏరియా మాకు ఆఫీస్ ఏరియా కింద వచ్చిందండి. లాఫ్ట్ కి అటాచ్ చేసి ఈ చిన్న స్పేస్ అనేది ఆఫీస్ ఏరియా కింద ఇచ్చాడు మాకు. మెయిన్ మాకు మేడ మీద ఇలా మొత్తం ఓపెన్ ఏరియా రావడం మా పిల్లలు పరిగెట్టడానికి, ఆడుకోవడానికి, గెంతుకోవడానికి చాలా స్పేషియస్ గా అనిపించింది అనమాట. ఆ రూమ్ అయిపోయింది, నెక్స్ట్ రూమ్ అయిపోయింది, నెక్స్ట్ ఇక్కడ ఏం రూమ్ ఉంది? వాట్ ఇస్ దిస్ రూమ్ నానా? లాండ్రీ రూమ్. అక్కడ ఏమొస్తాయి తెలుసా? వాషింగ్ మిషన్, డ్రైయర్. ఇక్కడ ప్రతి ఇండివిజువల్ హౌస్ లో లాండ్రీ అంటే వాషర్ అండ్ డ్రైయర్ కి సెపరేట్ గా ఒక రూమ్ అయితే ఉంటుంది, లాండ్రీ రూమ్ అని. దిస్ రూమ్, ఇదేం రూమ్? డాడీ ఆఫీస్ రూమ్. Amma, so let's show you your tub. నా టబ్ చూపించా, ఇది నీ టబ్ చూపి. ఇది ఎవరు బాత్రూమ్? My bathroom. ఈ బాత్రూమ్ ఎవరు క్లీన్ చేస్తారు? మేము. నువ్వు టబ్బు బాగుంది రోయ్. అమ్మో, నీకు ఎంత పెద్ద టబ్బు ఉందో వచ్చాను. And water will ఇక్కడ ప్రతి ఇంట్లో మినిమం ఒక్క టబ్ అయినా ఇస్తారండి. అంటే 2 bedroom హౌస్ అయినా కూడా ఒకటి నార్మల్ షవర్ ఉన్నా కూడా ఒకటైతే టబ్ అయితే గ్యారెంటీగా ఇస్తారు. ఇదే రూమ్, big room. ప్లే రూమ్. Oh, what is that guy? ఇది ప్లే రూమ్ చేద్దామా? ప్లే రూమ్ చేసుకుందామా ఇది? Yes, ఎస్. but you can see cars. యూ కెన్ ప్లే కార్స్ హియర్. Can we buy a remote control car here? ఓకే, విల్ బై ఏ రిమోట్ కంట్రోల్ కార్ హియర్. అయిపోయిందా ఇల్లు? No. పైన చూపించు, కింద చూపించలేదు. కిందకి వెళ్దాం పదా. పైన ఫ్లోర్ అంతా మాకు కార్పెట్ వచ్చిందండి, గోడ కిందన ఫ్లోర్ అంతా వుడెన్ ఫ్లోర్ అన్నమాట. అండ్ కిందన ఒక బెడ్రూమ్ వచ్చింది మాకు, ఆ బెడ్రూమ్ లో కూడా మళ్ళీ కార్పెట్ వచ్చింది. మా చిన్నోడు ఒక్కసారి కూడా సరిగ్గా స్ట్రైట్ గా దిగడం నేనైతే చూడలేదు. వాడు ఇల్లు కొన్న కొత్తలో, ఇప్పుడైతే మామూలుగానే ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. కానీ ఇదైతే నా కిచెన్ అండి.
నాది అని ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ టైం స్పెండ్ చేసేది నేనే కాబట్టి. సో మాకు మధ్యలో ఐలాండ్ వచ్చింది, ఐలాండ్కి కింద క్లోజెట్స్ కూడా వచ్చాయి అన్నమాట. అండ్ సైడ్ కబోర్డ్స్, క్లోజెట్. మనకి ఇల్లు కొన్నప్పుడు మైక్రోవేవ్ అండ్ ఓవెన్ అండ్ డిష్ వాషర్ వాళ్ళే ఇస్తారు. అండ్ స్టవ్ అండ్ పైన చిమ్నీ కనిపిస్తుంది కదా, అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ క్లోజెట్స్ అన్ని మేమేం చేయించుకున్నాం కాదు, మాకు ఇలా ఇచ్చిన ఇల్లు అనమాట. అక్కడ టీవీ దగ్గర ఫైర్ ప్లేస్ పక్కన కూడా మాకు కబోర్డ్స్ వచ్చాయి. సో నా కిచెన్ కి అండ్ లివింగ్ ఏరియాలో కబోర్డ్స్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కదా. There have to be playground there. ప్లే గ్రౌండ్ కావాలి అక్కడ. అమ్మో అక్కడ ఏమొస్తుంది? 3, 2, 1 గో. చెక్ హియర్. ఇదంతా నాకు లివింగ్ ఏరియా వచ్చిందండి. మాకు లివింగ్ అండ్ డైనింగ్ కలిపే వచ్చింది, అంటే ఓపెన్ కిచెన్ కదా. సో మా హస్బెండ్ నించున్నది అది కిచెన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అంతా స్పేస్ అంతా డైనింగ్ వస్తుంది, అండ్ రైట్ సైడ్ అంతా కిచెన్ అనమాట. కింద నాకు డైనింగ్ ఏరియా నుండే బ్యాక్ యార్డ్ ఓపెన్ స్పేస్ అన్నమాట. ఇది 2 లెవెల్ హౌస్. జనరల్గా 3 లెవెల్ హౌసెస్ అయితే కొంతమందికి కిందన కూడా బేస్మెంట్ ఉంటుందన్నమాట. మాది 2 లెవెల్ హౌస్. నో చాలా తడిగా ఉంది, వర్షం పడుతుంది. నో, నీకు నచ్చింది ఆలోచన్? Yes, let's go out. ఇక్కడ ఏం చేస్తాం? You have to plant some seeds. యూ హ్యావ్ టు ప్లాంట్ సమ్ ట్రీస్ హియర్. Seeds. సీడ్సా? ఓకే, లెట్స్ ప్లాంట్ సమ్. Come in. లోచన్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్లీజ్ ఓపెన్ ద డోర్ లోచన్. లెట్స్ గో. ముచ్చలి చేస్తుంది పద. లెఫ్ట్ సైడ్ నాకు ప్యాంట్రీ ఓపెన్ చేయాలి లోచన్. గెస్ట్ రూమ్ చూపి. Guess who wants to తెలుసా? తెలీదు, చెప్పు. ఎవరైనా just to stay and they want to sleep for this whole day, we let them sleep in the guest room. ఓకే. And this is their cupboard. ఫైనల్గా మా హౌస్ వార్మింగ్ డే రానే వచ్చేసిందండి. మాకున్న ఎప్పటి నిండో ఉన్న ఆ కళ అయితే నెరవేరింది. మేము మా పిల్లలతో ఇక్కడ ఈ ఇంట్లో ఇంకా మా ఫ్యూచర్ అంతా ఇదే ఇంట్లో అని తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా అనిపించింది అనమాట. మేము ఇల్లు కొన్న దగ్గర నుండి ఆ ఇంట్లో దిగే వరకు మా వెయిట్, మా ఎక్సైట్మెంట్ అంతా ఈ రోజుతో నెరవేరిపోయిందనమాట. చూసారు కదండి మా ఇంటిని. మాకైతే చాలా చాలా నచ్చింది స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఫైనల్గా మాకు చేతికి వచ్చిన లుక్కి. మీకు ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ చేయండి. అండ్ మాలాగే మీలో ఎంతమంది మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకున్నారో కింద అయితే నాకు మెసేజ్ చేయండి. మీ అందరికి కూడా మీ సొంత ఇంటి కళ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పేరెంట్స్, మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ రాలేకపోయినా మొత్తం మా ఫ్రెండ్స్, కజిన్స్ అందరు కలిపి మా ఇంటికి డెకరేషన్ కానీ మొత్తం అన్నిట్లో హెల్ప్ చేశారు. వాళ్ళే నాకు దగ్గరుండి మొత్తం పూజకు కావాల్సినవి అన్నీ అరేంజ్ చేశారండి. ఎంతో హ్యాపీగా ఉండి మేము ఇక్కడ ఎన్నో రిలేషన్స్, ఫ్రెండ్సే ఫ్యామిలీ లాగా ఉంటున్నాం అనమాట. నా హౌస్ వార్మింగ్ది ఫుల్ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నానండి. అలాగే ఏ ఐటెం ఎక్కడి నుండి తెచ్చాము, ఎలా డెకరేషన్ చేసాము అది కూడా నేను ఇంకొక వీడియో చేశాను. ఆ వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో ఆ లింక్లో చూడొచ్చు అనమాట. మేము మా పిల్లలిద్దరికీ సేమ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ తీయాలి, మేము పట్టు పంచలు, పట్టు చీరలతోనే దిగాలి అని చెప్పి ఇలా మొత్తం అన్ని బట్టలన్నీ ఇండియా నుండే తెప్పించుకున్నామండి. ఒక 1-2 మంత్స్ అంటే ఆగస్ట్ కదా, మేము సెప్టెంబర్, అక్టోబర్లో డిసైడ్ అయ్యాము ఇలా హౌస్ వార్మింగ్ చేసుకుందామని. ఆ 2 మంత్స్ అయితే మా మమ్మీకి కానీ మా అత్తయ్యకి కానీ ఇంకా అన్ని లింక్లని, అమెజాన్ ఆర్డర్లని మొత్తం అన్నీ పెట్టి ప్యాకింగ్లు అవి చేయించి తినేసాం అనుకోండి. పాపం వాళ్ళకి మిడ్ నైట్ లేపి అది బాగుంది, ఇది బాగుంది, అది ఆర్డర్ పెట్టండి, ఇది ఆర్డర్ పెట్టండి అని. ఇంటి దగ్గర అంటే మనకి పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఏది ఎలా చేయాలి అనేది మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడంటే మేము అందరం చిన్నోళ్ళమే కదా, అంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంచుమించు మా ఏజ్ వాళ్ళే ఉంటారు కాబట్టి సో అందరికీ పెద్దగా ఏం తెలియదు అనమాట. అన్నీ పేరెంట్స్ ఎలా చెప్పారో అలా చేసుకున్నాము. గృహప్రవేశం అంటే మెయిన్గా పాలు పొంగించడం అండ్ సత్యనారాయణమూర్తి వ్రతం కూడా చేస్తాం కదా, అందుకని మేము పంతులు గారిని ఇక్కడ బోతల్ టెంపుల్లో ఒక పంతులు గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి మాకు మొత్తం పూజ అవన్నీ జరిపించారనమాట.
మా హౌస్ వార్మింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ టైంలోనమాట. చాలామంది వచ్చారు, అంటే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ టైంలో మా హౌస్ వార్మింగ్ అయింది. సో చాలామంది వచ్చారు, బట్ వచ్చిన ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొనే ఉన్నారు మీరు చూస్తే. మాకు 3 months టైం వచ్చింది కాబట్టి అన్నీ కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని దండలని లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ అని అన్నీ ఇండియా నుండి తెప్పించుకున్నామండి. సో అన్నీ ముందు రోజు నైట్ వెళ్ళి మొత్తం ఫ్రెండ్స్ అందరూ మేము కలిపి సెటప్ చేసి వచ్చామన్నమాట. మామూలు అప్పుడే మనం డ్యాన్స్లు రీల్ అంటే పిచ్చి, అలాంటిది మన హౌస్ వార్మింగ్ పార్టీలో వేయకుండా ఉంటామా? సో ఆ రీల్స్ కూడా చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హౌస్ వార్మింగ్ లింక్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పాత వీడియోస్ అన్నీ చూసేయచ్చు అనమాట. పాత వీడియోసే కాకుండా ఇంకా రాబోయే వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. నచ్చిందా మా ఇల్లు, మా హౌస్ వార్మింగ్, మా వీడియోస్ అన్నీని? ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.